విజయవాడ వరదల విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూటమి నాయకులు రకరకాల సాకులు వెతుకుతున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోలేదా అని కొంతమంది కూటమి నాయకులు అంటున్నారు. నిజానికి అన్నమయ్య ప్రాజెక్టులో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. 2021 నవంబర్లో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టులోకి ఊహించని వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉవ్వెత్తిన వరద నీరు తరలి వచ్చింది. ఎగువనున్న పింఛా ప్రాజెక్టు మట్టి కట్టలు తెగిపోయాయి. ఆ వరద ప్రభావం అన్నమయ్య ప్రాజెక్టు పడింది. అప్పటికే నిండుకుండలా ఉన్న ప్రాజెక్టుకు అదనపు నీరు ఉవ్వెత్తున చేరటంతో అన్నమయ్య ప్రాజెక్టు కరకట్టలు తెగిపోయి ఒక్కమారుగా ఉపద్రవం ముంచెత్తింది. బాబు సీఎంగా ఉన్నప్పుడే 2017లో అన్నమయ్య ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్వే నిర్మించాలని ఇచ్చిన నివేదికను తెలుగుదేశం సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా ఆకస్మిక వరదలకు 2021 నవంబర్ 19న అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట చెయ్యేరులో 100 ఏళ్లలో ఒక్కసారిగా గరిష్టంగా 2.40 లక్షల క్యూసెక్కులు, 200 ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.85 లక్షల క్యూసెక్కులు వరద వస్తుందని అధికారులు అంచనా వేయగా 140 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో గత ఏడాది అంటే 2021లో 3.20 లక్షల క్యూసెక్లు వరద వచ్చింది. జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే అన్నమయ్య పింఛా ప్రాజెక్టులో కొత్త రూపు ఇచ్చేలా పటిష్టమైన సిమెంట్ ప్రొటెక్షన్ వాల్స్ ఏర్పాటుతో పాటు ఏకకాలంగా అన్నమయ్య నుంచి 5.60 లక్షల క్యూసెక్లు నీరు డిశ్చార్జ్ చేసేలా రూపొందించారు. ఇదివరకు 5 గేట్లు మాత్రమే ఉన్నాయి. వాటి ద్వారా 2.17 లక్షల క్యూసెక్లు మాత్రం విడుదల చేసే వెసులుబాటు ఉండేది. వాటి స్థానంలో 25 గేట్లు ఏర్పాటు చేసి 5.6 లక్షల క్యూసెక్ల నీరు డిశ్చార్జ్ చేసేలా విస్తారమైన ఏర్పాట్లు చేశారు. విస్తారమైన స్పిల్వే ఏర్పాటు చేస్తున్నాను. నిజానికి అది ఇంకా పూర్తి కాలేదు. ఈ మేరకు 660 కోట్లతో పనులు చేసేందుకు టెండర్లు పిలిచారు. పింఛా ప్రాజెక్టు సైతం 68 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయి. ఇక చంద్రబాబు గారు మరి పోలవరం ఏం చేశారో కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. పోలవరం విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు. బాబే ఇంజనీర్లా ఫీల్ అయ్యి అడావిడి చేసేవాడు అని ఎన్టీవీతో టీడీపీ కేంద్ర మాజీ మంత్రి, ఆయన టీడీపీలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీలో కూడా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారు అన్న విషయం తెలిసిందే కదా. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబే కారణమని ఆగస్టు 12, 2024 పోలవరం డయాఫ్రమ్ వాల్పై సిడబ్ల్యూసికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన విషయం కూడా తెలిసిందే కదా. అంటే ఇది ఎలా ఉంటుందంటే విమర్శలు చేయవచ్చు. అంటే ఈ రేప్ కేసులో నిందితుడు ఏమంటాడంటే అవతల వాడిని నువ్వు కాలేజీ రోజుల్లో అమ్మాయిలకు కనుగొట్టలేదా అంటే కన్నుకొట్టడం కూడా తప్పే, కానీ రేప్ చేయటం ఇంకా భయంకరమైన తప్పు కదా. కాబట్టి అదే ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్, ఇంతమంది ఇన్ని లక్షల మంది ప్రజలు అన్నమయ్య ప్రాజెక్టు వల్ల దెబ్బతినలేదు. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఈ స్థాయిలో జరిగినట్లు లేదు. అక్కడ రిపోర్ట్ కూడా కాలేదు. మరి ఏమైనా కూటమి నాయకులకు మాత్రమే తెలిసిన రహస్య సమాచారం ఏమైనా ఉందేమో మనకు తెలియదు.